యెషయా గ్రంథము 63వ అధ్యాయము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండువాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కి తిని, జనములలో ఎవడును నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వారిని అనగద్రొక్కి తిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది, నా బట్టలన్నీయు డాగులే. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చియుండెను. నేను చూచి ఆశ్చర్యపడి తిని. సహాయము చేయువాడొకడును లేకపోయెను, ఆదరించువాడెవడును లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము గలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసి తిని, వారి రక్తమును నేల పోసివేసి తిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపాబాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వదినములన్నిటను ఆయన వారిని ఎత్తికొనుచు మోసికొనుచు వచ్చెను. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయెను, తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వదినములను మోషేను తన జనులను జ్ఞాపకం చేసుకొనెను. తన మందకాపరులకు సహకారి అయి సముద్రములో నుండి తమ్మును తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలుగజేసికొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగిపోయెనే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే గదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మును ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడుచునట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. నీ పరిపాలన నిన్నడును ఎరుగని వారి వలె నైతిమి, నీ పేరెన్నడును పెట్టబడని వారి వలె నైతిమి.